మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేడు స్త్రీ అడుగుపెట్టని రంగం లేదు. అవని నుండి అంతరిక్షం వరకు, వ్యవసాయం నుండి రక్షణ రంగం వరకు ఏ రంగమైనా దూసుకుపోగల స్థైర్యం, తెగువ, చురుకు, ఓర్పు, నేర్పు స్త్రీ సొంతం. అందుకే పురుషులకు ధీటుగా వనితలందరూ అన్ని రంగాలలోనూ తమ తమ సత్తా చాటుకుంటున్నారు, తమ సామర్థ్యాలను నిరూపించుకుంటున్నారు. ముదితలు నేర్వగరాని విద్య కలదే అన్న వాక్యాన్ని అక్షరాల నిజం చేసిన విశిష్ట మహిళలు ఎందరో. దేశాధినేతలుగా, వ్యాపార దిగ్గజాలుగా, శాస్త్రవేత్తలుగా, వైజ్ఞానికవేత్తలుగా కీర్తి గడించిన మహిళలు సాధించిన విజయాలు ఎన్నో. అయితే ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు వరకట్నం, లైంగిక వేధింపులు, గృహహింస, తక్కువ అక్షరాస్యత, పాలన, రాజకీయాల్లో తక్కువ ప్రాతినిధ్యం, ఇలా ఎన్నో వివక్షలు, అడ్డంకులు స్త్రీల పురోగతిని కుంటుపరుస్తూనే ఉన్నాయి. ఒకే రకమైన అర్హతలు, సామర్థ్యం ఉన్న గుర్తింపు, పదోన్నతులు పొందలేకపోతున్న స్త్రీలు పని భారాన్ని మాత్రం అధికంగానే మోస్తున్నారు. ఇన్విజిబుల్ లేబర్ అంటే కంటికి కనిపించని శ్రమ ఆడవాళ్లది. ఇంటి పనంతా చేసినా దానికి విలువ కానీ, గుర్తింపు కానీ ఉండదు. స్త్రీలకు నిర్ణయాధికారం, ఆర్థిక స్వాతంత్రము లేదు. ఇలా అడుగడుగునా వివక్ష, అసమానతలు నెలకొని ఉన్నాయి. వీటిని వ్యతిరేకిస్తూ 1908లో మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. న్యూయార్క్ నగరంలో 15,000 మంది మహిళలు పని వేళలు తగ్గించాలని, సమాన వేతనాలు ఇవ్వాలని, ఓటు హక్కు కావాలని ఉద్యమించారు. ఫలితంగా ఆ తరువాతి సంవత్సరం కోపెన్హగన్లో అంతర్జాతీయ మహిళా సమావేశం జరిగింది. జర్మనీకి చెందిన క్లారా జెట్కిన్ ఆధ్వర్యంలో ఈ మహిళా హక్కుల ఉద్యమం మరింత ముందుకు సాగింది. ఆస్ట్రియా, జర్మనీ, డెన్మార్క్, రష్యాలలోనూ మహిళల హక్కులపై చర్చలు, పోరాటాలు జరిగి ఎన్నో విజయాలను సాధించారు. వీరంతా తాము ఏకతాటిపైకి వచ్చిన మార్చి 8ని ప్రపంచ మహిళా దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. నాటి నుండి ప్రతి ఏడు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఘనంగా నిర్వహింపబడుతోంది. ఐక్యరాజ్య సమితి ఎన్నో విభాగాల ద్వారా ప్రతి ఏటా మహిళా సాధికారతకు, హక్కుల రక్షణకు తోడ్పడే విధంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరం నినాదంగా ఇన్స్పైర్ ఇంక్లూజన్ ని ప్రకటించింది. స్త్రీలు అన్ని రంగాలలో పురోగమించేందుకు స్ఫూర్తిని రగిలించడమని దీని అర్థం. అభివృద్ధి పథంలోకి మహిళలను కలుపుకుని వెళ్లడం, మహిళలు అన్ని రంగాలలోనూ అడుగుపెట్టేలా ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యాలు. స్త్రీలకు విద్య, వైద్యం, నైపుణ్యాలు అందించడంతో పాటు వ్యవసాయం, క్రీడలు, కళల్లో వాళ్ళ ప్రతిభను గుర్తించి అవకాశాలు కల్పించాలి. అలాగే మహిళలు తమకు తాముగా స్ఫూర్తి పొందుతూ ఒకరికొకరు సహకరించుకోవాలంటూ ఈ థీమ్ ని నిర్వచించింది. ఇందుకోసం ఇన్స్పైర్ ఇంక్లూజన్ పేరుతో హ్యాష్ట్యాగ్ చేసి 2 చేతులను హృదయాకారపు గుర్తు వచ్చేట్లుగా పెట్టి పోస్ట్ ఇవ్వడం ద్వారా ఈ థీమ్ ని అందరూ ప్రచారం చేయాలని కోరింది. శాస్త్ర సాంకేతికతలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంటే అణిచివేతలు, దురాగతాలు మానవ సమాజాన్ని వెనుకకు నడిపిస్తున్నాయి. స్త్రీలు దీనిని పూర్తిగా ఖండించి తాము శక్తివంతులమని, సమర్థులమని నిరూపించుకోవాలి. మన జాతిపిత గాంధీజీ స్వాతంత్ర పోరాటంలో స్త్రీలను సమ భాగస్వాములను చేసి వారు చేసిన ప్రతి త్యాగాన్ని, పోరాటాన్ని ప్రజల ముందుంచారు. దీంతో మొత్తం సమాజంలో స్త్రీ ప్రాతినిధ్యం, స్త్రీ చైతన్యం ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. సమాజ కట్టుబాట్లను తెంచుకొని నాటి స్త్రీలు
తమ తమ ప్రాంతాలలోని అన్ని రకాల వివక్షతలపై, అణిచివేతలపై విరుచుకుపడి తమ గులాంగిరిని బద్దలుగొట్టారు. వారి పోరాట స్ఫూర్తి అజరామరం. గాంధీ, నెహ్రూ వంటి నేతలు, ఎందరో సంఘ సంస్కర్తలు స్త్రీ అభ్యుదయానికై, స్త్రీ సమానత్వానికై ఎంతో కృషి చేశారు. మరి నాటి మహిళల స్ఫూర్తితో నేటి ఆధునిక మహిళలు మరిన్ని లక్ష్యాలను నిర్దేశించుకుని అద్భుతాలను సృష్టించాలి. అరాకొరా సదుపాయాలతో ఆటలన్నిటా రాణిస్తూ మన మహిళా క్రీడాకారులు బంగారు పతకాల పంట పండిస్తున్న విధంగానే స్త్రీలు అన్ని విధాల చైతన్యంతో ముందుకు కదిలి రాబోయే తరాలకు బంగారు బాటలు పరచాలి. మన భారత రాజ్యాంగం, చట్టాలు స్త్రీల స్వేచ్ఛను, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా రూపొందింపబడ్డాయి. సతీ నిషేధ చట్టం నుండి నిర్భయ చట్టం వరకు అనేక చట్టాలు స్త్రీల రక్షణకై అండగా నిలిచాయి. అయితే కేవలం చట్టాల ద్వారా మాత్రమే సాధ్యం కాని సమానత్వం ప్రజల చైతన్యంతోనే సాధ్యపడుతుంది. మహిళా బిల్లులు, రిజర్వేషన్లు సాధించలేని పురోగతిని కూడా మనిషి సంకల్పం సిద్ధింపచేస్తుంది. అందుకు స్త్రీలు తమకు లభించిన హక్కులు, సదుపాయాలను చక్కగా వినియోగించుకోవాలి. నామమాత్రపు అధికారులుగానో, నామమాత్రపు నాయకులుగానో కాక సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా తమ సత్తా చాటుకోవాలి. ఇది మగపిల్లలు మాత్రమే చేసే పని అంటూ ఏదీ లేదని నిరూపించాలి. మహిళలు పూర్తి ఆత్మవిశ్వాసంతో తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటూ అవకాశాలను సృష్టించుకోవాలి. తమ ఆత్మగౌరవాన్ని తమకు తాముగా సాధించుకోవాలి. తమ గుర్తింపుని, హక్కులను పోరాడి పొందాలి. తమ విలువను, ప్రాధాన్యతను తామే చాటుకోవాలి. అటువంటి నవ్య సమాజానికి నాంది పలుకుతూ వివక్షను అంతమొందించడానికి ఎవరి మటుకు వారు శక్తి స్వరూపిణిగా ఉద్యమించాలి. ఎవరో రావాలి, తమకు స్వేచ్ఛను ఇవ్వాలి అని కాకుండా తాము ఎవరికీ తీసిపోము, పురుషుల కన్నా మేం ఏం తక్కువ అన్న ఆత్మబలంతో మహిళలు ముందుకు సాగాలి. అసాధ్యాలను సుసాధ్యం చేయాలి. డాక్టర్లుగా, టీచర్లుగా, నర్సులుగా, ఉద్యోగినులుగానే కాక నాయకులుగా, నాయికలుగా, విద్యా కుసుమాలుగా, విప్లవ యోధులుగా, ఓర్పరులుగా, నేర్పరులుగా, మేధో సంపత్తులుగా, సమాజ సంస్కర్తలుగా స్త్రీలు విజృంభించాలి. నారీ శక్తిని ప్రజ్వలింపచేయాలి. స్త్రీలు విశిష్ట నాయకులు. స్త్రీలలోని నిరంతర చైతన్యం, సానుకూల దృక్పథం, అంకితభావం, పోరాట శక్తి వారిని అన్ని రంగాలలో మున్ముందుకు నడిపిస్తున్నాయి. స్త్రీలు ఆత్మగౌరవ నిధులు, మిక్కిలి జీవన ప్రతిభ కలిగిన వారు. అందుకే వారు నాయకులుగా రాణించగలరు. స్త్రీలు సమిష్ట శక్తి. స్త్రీలు చాలా సులువుగా తమ ఆలోచనలను, ఆదర్శాలను తోటివారితో పంచుకోగలరు. అందుకే స్త్రీలు విద్యావంతులైతే చాలు, ఆరోగ్యం, పరిసరాలు, సామాజిక ఘర్షణలన్నిటినీ అర్థం చేసుకోవడంతో పాటు పలు సమస్యలను సమిష్టి కృషితో సులువుగా పరిష్కరించగలుగుతారు. స్త్రీలు నిర్వహణ సమర్థులు. ఇంటి ఇల్లాలిగా, పిల్లలకు తల్లిగా, కుటుంబ నిర్వహణ సామర్థ్యాలే కాదు, ఎన్నో స్వతంత్ర భావాలు, ఆత్మస్థైర్యం కలిగిన స్త్రీలు ప్రభుత్వ నిర్వహణలోనూ, కార్యాలయాల నిర్వహణలోనూ సమర్థులే. స్త్రీలు మంచి కార్యదక్షులు. వారు ఏ పనినైనా చేపడితే ముగించే వరకు నిద్రపోరు. అడ్డంకులు, అవరోధాలను ఎదుర్కోవడమే కాదు, అనవసర వ్యర్థ కాలక్షేపాలు, విరామాలు లేకుండా ఏకదీక్షతో పనులు నిర్వర్తిస్తారు. నిత్యం సానుకూల దృక్పథంతో, దృఢ నిశ్చయంతో తమ ప్రతిభా పాటవాలను పూర్తిగా వినియోగించి కృతకృత్యులవుతారు.
మానసికంగానూ స్త్రీలు బలవంతులే. అందుకే ఎన్ని వివక్షలు ఎదురైనా శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక రంగాలు, న్యాయం, రాజకీయం, వ్యాపారం, వాణిజ్య, వినోద, సైనిక, యుద్ధ రంగాలలోనూ స్త్రీలు చక్కగా రాణిస్తున్నారు. స్త్రీలు సమాజ వికాస వారధులు. తల్లిగా తమ పిల్లల్నే కాదు, సమాజంలో చేయూత అవసరమైన వారిని ఎన్నో ఎన్జిఓల ద్వారా, ఎన్నో కార్యక్రమాల ద్వారా స్త్రీలు అభివృద్ధి పథాన నడిపిస్తున్నారు. స్త్రీలు తమ సంఘటిత శక్తితో బృందాలుగా ఏర్పడి సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నారు. సమాజానికి కావలసిన మౌలిక వసతులను, సేవలను అందిస్తున్నారు. ఎన్నో మహిళా సమాఖ్యలు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా ఎందరికో ఉపాధి కల్పిస్తున్నాయి. స్త్రీలు వ్యాపార వినోదాలలో మేటి. సహజంగానే స్త్రీలు ఆపదలలోనూ అవకాశాలను సృష్టించుకోగల నేర్పరులు. అందుకే సమయానికి తగినట్లుగా వర్తిస్తూ సమయ స్ఫూర్తితో, విలక్షణ సామర్థ్యాలతో నాయికలుగా, యాంకర్లుగా, షో ఆర్గనైజర్లుగా కీలక భూమికలు పోషిస్తున్నారు. తమ సౌందర్యంతోనూ చమత్కారంతోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అతివలు అందాల భరిణలే కాదు, అభ్యుదయ కాంక్షలు కూడా. అందుకే వారు కేవలం మహిళా ఉద్యమాలలోనే కాదు, సమాజ సంక్షేమానికి, ప్రగతికి సంబంధించిన అన్ని ఉద్యమాలలోనూ వారు తమ పరిధిని విస్తృతపరుచుకుంటూనే ఉన్నారు. స్త్రీలు గొప్ప వ్యవసాయదారులు. మన దేశం ఉత్పత్తి చేస్తున్న ఆహారంలో 80% మహిళల శ్రమే. 43% మహిళలు వ్యవసాయంలో కీలక పాత్ర వహిస్తున్నారు. స్త్రీలకు అగ్రి టెక్నాలజీపై పట్టును, పెట్టుబడులను అందిస్తే మగవాళ్ల కంటే అధిక దిగుబడులు సాధిస్తారని ఐక్యరాజ్య సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ సంస్థ నివేదికలు చెబుతున్నాయి. స్త్రీలు సంపద సృష్టికర్తలు. నేటి ఆధునిక స్త్రీలు పొదుపు మహిళలుగా, గృహ ఆర్థిక నిపుణురాలిగానే కాక సంపద సృష్టికర్తలుగాను వ్యవహరిస్తున్నారు. విద్యావంతురాలైన స్త్రీలే కాదు, కుటీర పరిశ్రమల ద్వారాను స్త్రీలు మంచి సంపదనే సృష్టిస్తున్నారు. వారికి కనీస పని, కుటీర పరిశ్రమల్లో మౌలిక వసతులు కల్పిస్తే చాలు 2030 నాటికి 10 లక్షల కోట్ల సంపదను సృష్టించవచ్చునని గేట్స్ ఫౌండేషన్ అధ్యయనం వెల్లడించింది. స్త్రీలు స్టెమ్ రంగ నిపుణులు. అమ్మాయిలు పనికొచ్చే పనులు చేయాలంటూ వారిని స్టెమ్ రంగాలలోనూ, ఆధునిక వ్యవస్థలలోనూ అణిచివేతకు గురి చేస్తున్నారు. అయినప్పటికీ ఎందరో శాస్త్రవేత్తలుగాను, వ్యవస్థాపకులుగాను అగ్రస్థానాల్లో నిలుస్తున్నారు. స్త్రీలకు ఓర్పు, అంకితభావం, సునిశిత పరిశీలన ఎక్కువ కాబట్టి ఎందరో మగువలు డేటా విశ్లేషకులుగా, డేటా ఎనలిస్టులుగా, రక్షణ పరిశోధన రంగాలలో ఎన్నో విజయాలకు మూల కారణమయ్యారు. స్త్రీలు కవయిత్రులు, కళాకారులు. మనిషి జీవితానికి అద్దం పట్టేవి కళలు. స్త్రీలు కవయిత్రులుగా, కళాకారులుగా ఎన్నో అద్భుతాలు సృష్టించారు. స్త్రీలు ఏ కళకు కాదు అనర్హులు. మహిళలు అన్ని రంగాలలోనే కాదు, అన్ని కళలలోనూ తాము మేటి అని నిరూపించుకుంటున్నారు. వివాహం, కుటుంబ నిర్వహణ, సంతానం, పిల్లల పెంపకంతో పాటు తమ తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తూ వివిధ వృత్తులలో పనిచేస్తూ ఇంటా బయట అన్నిటా తామై స్త్రీలు సబలలుగా నిరూపించుకుంటున్నారు. ఇలా నాటి నుండి నేటి వరకు స్త్రీలు అన్ని రంగాలలోనూ ఎన్నో విజయాలను సాధించారు. మంచి విద్య, స్వావలంబనతో కూడిన స్వేచ్ఛను స్త్రీలు అందిపుచ్చుకోవాలి. వీటి ద్వారా మాత్రమే సమాజ సమానత సాధ్యపడుతుందని గుర్తించి స్త్రీలు తమకు చెందవలసిన సమాన గౌరవం, సామాజిక న్యాయం, సమాన భాగస్వామ్యాలను సాధించుకోవాలి. నిండైన స్ఫూర్తితో తమ తోటి వారికి స్ఫూర్తి రగిలించాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 60 కోట్ల మంది బాలికలకు మెరుగైన భవిష్యత్తు కల్పిస్తూ శారీరక, మానసిక,
ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక స్వేచ్ఛలను స్త్రీలు సంపూర్ణంగా అందుకోగలిగితేనే సమగ్ర సమాజ పురోగతి సాధ్యపడుతుంది. దీనికై ప్రతి బాలికకు చదువు, భ్రూణ హత్యల నివారణ, స్త్రీ ఆరోగ్య రక్షణను ప్రభుత్వాలు సమర్థంగా నిర్వహించాలి. మాతృమూర్తిగా, మమతా దీప్తిగా వెలుగులు పంచే స్త్రీల అభివృద్ధి, శ్రేయస్సే మానవజాతి పురోగతికి నిదర్శనం. స్త్రీ వికాసమే సమాజ వికాసమని అందరూ గుర్తించిన నాడు ప్రతిరోజు మహిళా దినోత్సవమే. మరొక్కసారి మగువలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.